రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 మాసాలు 7th డిసెంబర్ బాధ్యత చేపట్టడం జరిగింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష గురవుతున్నామనేటువంటి ఒక భావనతోని ఆనాడు రాజకీయాలకు అతీతంగా ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ నిరుద్యోగ యువత విద్యార్థులందరూ ఉద్యమం చేయటం, వీళ్ళ నిరుద్యోగులు విద్యార్థుల ఆత్మత్యాగాలు బలిదానాల ఫలితంగా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం స్పందించే రీతిలో శ్రీమతి సోనియా గాంధీ గారు వాస్తవంగా ఈ నిర్ణయం తీసుకున్న రాజకీయంగా దాంతో ఉత్పన్నం కాబడే పరిణామాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో నిలుతుందో సీమాంధ్రకు చెందినటువంటి ఒక 25 పార్లమెంటు స్థానాలలో ఉనికి కోల్పోతున్నామని చెప్పని ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి శాశ్వత పరిష్కారం కనుగొనాలని అటువంటి ఒక భావనతో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకోవటం, రాష్ట్రం ఏర్పాటు కాబట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. ఒక ఉద్యమ నాయకుడికి కేసీఆర్ గారికి భావించి 2 పర్యాయాలు అవకాశం ఇచ్చింది. దురదృష్టం ఏంటంటే 2 పర్యాయాలు కూడా ఇంతవరకు ఏదైతుందో ఆయన ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడానికి మరి ప్రయత్నం చేయకుండా తన కుటుంబము తన నియంత్రిత ధోరణితో ఏదైతుందో పాలనలో ప్రజానికాన్ని నిర్లక్ష్యం చేయటం, అభివృద్ధి నిర్లక్ష్యం చేయడంతో ఏదైతుందో ప్రజలు ఒక విధంగా విసిగి వేసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డట్టు ఒక కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలని భావనతో అవకాశం కల్పించి చేయటం, రాష్ట్రం ఏర్పడ్డ ఈ 2 మాసాల లోపులనే ఎన్నికలు చేసిన వాగ్దానాలకు అనుగుణంగా మీరు గమనించిండ్రు. ఇలా ఉచిత రవాణా సౌకర్యం, అట్లాగే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేయడమే కానీ వీళ్ళు ఇన్ అనదర్ వీక్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ వెలువడే లోపు ఏదైతుందో ఇంకా 2 గ్యారెంటీలు కూడా అమలు చేయాలని చెప్పని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తలచట్టం రేవంత్ రెడ్డి గారు మన పత్రికలు కూడా గమనిస్తున్నారు. గ్యాస్ సిలిండరే కానీ 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఇవాళ ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా కార్యక్రమాలు కూడా అమలు చేయాలని సంకల్పిస్తున్న విషయం మనం గమనిస్తున్నాం. అట్లే గృహ నిర్మాణం సంబంధించి నిరుపేద వర్గాలకు గడిచే దశాబ్ద కాలంలో అంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేపట్టబడ్డటువంటి యొక్క ఇందిరమ గృహాలు తప్ప ఎక్కడో అరకొరైతే నిర్మాణం చేసి చేయవచ్చు. బట్ అదర్వైజ్ ఏదైతుందో గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా నీరు కార్చడం జరిగింది. దానికి పెద్దపీట వేసే విధంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా ఆరంభం చేయబోతుంది. ఈ మధ్య ప్రజాపాలనలో ఏదైతుందో ఈ ప్రభుత్వం అమలు చేయ తలపెట్టే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారుల విజ్ఞప్తులు కూడా స్వీకరించారు. ఏదైనా పాలన ప్రజల్లో ఏదైతుందో ఒక విశ్వాసం ఏర్పడుతుందని చెప్పండి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నేను చెప్పండి. వాస్తవంగా వాళ్ళు జాతీయ స్థాయిలో గమనించిన మన రాష్ట్ర స్థాయిలో గమనించినా కానీ ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో చేపట్టబడ్డటువంటి కార్యక్రమాలు ఇవాళ ప్రధానంగా ప్రజానీకాన్ని మేలు వస్తున్నాయి. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. 2004 నుండి 2014 వరకు ఏదైతుందో దేశంలో యూపీఏ ప్రభుత్వం వీళ్ళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం ఇవాళ నేషనల్ గ్యారంటీ ఏదైతుందో మహాత్మా గాంధీ నేషనల్ రోజ్గార్ యోజన కార్యక్రమం వల్ల ఆరంభ దినోత్సవం చెప్పండి. అంటే ఆమె ఆలోచన విధానాన్ని ఏదైతుందో యావత్ గ్రామీణ ప్రజానీకం ఏదైతుందో ఒక వరంగా భావిస్తుందని చెప్పండి. గ్రామీణ ప్రాంతం ఉండేటువంటి నిరుపేద వర్గాలు వ్యవసాయ కూలీలు ఏదైతున్నదో వారి పని లేని దినాల్లో పని కల్పించాలని ఒక భావనతోని ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందో యూపీఏ ప్రభుత్వ హయాంలో అది వారికి ఉపాధి కల్పనతో పాటుగా గ్రామ స్థాయిలో అమలు తలపెట్టేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో వీళ్ళ ఎన్ఆర్ఈజీఎస్ మిళితమై ఉందని చెప్పండి. వీళ్ళ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వమే కానీ అంత పూర్వమున ప్రభుత్వమే కానీ చెప్పంటున్నాం. వీళ్ళు మీరు గ్రామాలలో డంపింగ్ యార్డ్స్ అంటారు, వైకుంఠ ధామాలు అంటారు, హరితహారం సంబంధించిన గుంతలు తీయడమే కానీ చెప్పంటున్నాం, మొక్కలు నాటడమే కానీ
వాటి వాటరింగే కానీ మీరు ఏ కార్యక్రమం చూసినా గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలే కానీ స్కూల్ భవన నిర్మాణాలే కానీ అంటే గ్రామ స్థాయిలో నిర్మాణం తలపెట్టేటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా ఎన్ఆర్ఈజిఎస్తోనే మిళితమై ఉందని చెప్పంటున్నాను. బట్ ఫర్ ఎన్ఆర్ఈజిఎస్ ఇవాళ ఆ కార్యక్రమం ఇవాళ ఆవిర్భావ దినోత్సవం చెప్పంటున్నాను. అన్నాడు యూపీఐ ప్రభుత్వ హైలోపల ఏదైతుందో 4 ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమాలు అమలు చేతల పెడతారు. ఇవాళ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం చెప్పంటున్నా. ఆ సమాచార హక్కు చట్టానికి ఏదైతే తూట్లు పొడిసే విధంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఏ విధంగా దాన్ని నిర్వహించాలని చెప్పి చూస్తూ మనం గమనిస్తూ చెప్పంటున్నాం. ఆహార భద్రత నిరుపేద వర్గాలకు ఏదైతుందో మరి ఆకలితో అలమటించకూడదనే భావనతోని ఆహార భద్రత చట్టం తేవడం జరిగిందని చెప్పి అంటున్నాం. విద్యా హక్కు చట్టం తేవడం జరిగిందని చెప్పి అంటున్నా. మీరు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందే మీరు గొప్పలు చెప్తున్నాయని చెప్పి అంటున్నా. మీరు $105 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉన్నాడు ఏదైతుందో పెట్రోల్ ఇట్ వాజ్ అబౌట్ 70 to 75 rupees. డీజిల్ ఇట్ వాజ్ అబౌట్ 50 to 50 rupees. మరి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఏదైతుందో 70-75 రూపాయలు దిగిందా. 70-75 రూపాయలు దిగుతే ఏదైతుందో వీళ్ళ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి. అయిపోయి ఆల్మోస్ట్ రెట్టింపు అయిపోయినాయి చెప్పంటే నేను ఆల్మోస్ట్ రెట్టింపు అయిపోయినాయి. వీళ్ళ డీజిల్ ఏదైతుందో 99-100 రూపాయలే, పెట్రోల్ ఏదైతుందో 109-110 రూపాయలని చెప్పంటే నేను ఇదేనా మార్పు? ఇదేనా మార్పు అని చెప్పంటున్నా. మీరు ప్రజలకు కొనుగోలుతో మెయిల్ అని చెప్పి అడుగుతుందని చెప్పంటూ నేను ఏ పేదవాడికి ఇది ఇస్తుందో వీళ్ళ మీరు అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పన్నారా. 15 లక్షల రూపాయలు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొస్తామని చెప్పన్నారా. ఆ విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తెచ్చిముచ్చడం పక్కన పెట్టండి. వాళ్ళు అదే నల్ల కుబేర్లకు ఏది ఇస్తుందో అండగా నిలుస్తుందని చెప్పంటున్నా. అచ్చే దిన్ అంటే సైబీ అచ్చే దిన్ హై, కిస్కు అచ్చే దిన్, అంబానీ అదానికి అచ్చే దిన్ సార్. వీళ్ళు మంచి దినాలు వచ్చినాయి చెప్పండి. ఎవరికి వచ్చినాయి? బడా పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు. వాళ్ళకి ఏది ఇస్తుందో బ్యాడ్ డెప్ట్స్ కింద వాళ్ళు అప్పు తీర్చలేరు అని చెప్పని వాళ్ళకి ఏది ఇస్తుందో రుణ బకాయిలు మాఫ్ చేస్తారా. ఎవరికి? అంబానీ అదానికి. బడా పెట్టుబడిదారులకు ఏది ఇస్తుందో వాళ్ళు అప్పు తీర్చలేరు అని చెప్పని ఏది ఇస్తుందో వాళ్ళు బ్యాడ్ డెప్ట్స్ కింద పరిగణించి లక్షల కోట్ల రూపాయలు ఏదైతుందో వాళ్ళకి రాయితీ కల్పిస్తారా. ఇవాళ ఏదైతే అప్పుల ఊబిలోకి నెట్టబడి డీజిల్ ధర పెరిగి రసాయన ఎరువుల ధరలు పెరిగి వీళ్ళ మద్దతు ధర ఆశించిన మేరకు పొందలేక రైతు కుదేలైపోయి ఏదైతుందో అప్పుల పాలవుతుంటే అటువంటి రైతుని ఏదైతుందో మీరు అప్పుల ఊబిలోకి వెలికి తీసేయడానికి ఏదైతుందో రుణమాఫీకి ఏవే మీకు యూపీఏ ప్రభుత్వ హయాంలో చెప్పండి. ఇట్స్ నాట్ ఎలక్షన్ ప్రామిస్. ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం చేయకుండా ఆనాడు ఏక మొత్తంగా ఏదైతే జాతీయ స్థాయిలో ₹1,00,00,000 రుణ వరకు ఏదైతే మాఫీ చేయడం జరిగిందంట. విత్ సింగిల్ స్ట్రోక్ ఏక మొత్తంగా చెప్పంటారు. నేను వీళ్ళు జాతీయ స్థాయిలో ఆ రైతాంగాన్ని రుణమాఫీ కొరకు ఏదైతుందో ప్రభుత్వం ఏం ఆలోచన లేదు. నేను కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇంటీరియం ఓటాలను కూడా బడ్జెట్ ప్రవేశపెడితే నిజంగా రైతాంగాన్ని రుణమాఫీ అంశం పట్ల కొంత ఏదైనా రాయితీ ప్రకటిస్తుంది, రుణమాఫీ పట్ల సానుకూలంగా స్పందిస్తుందని చెప్పని భావించిన లేదు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపుకి ఏదైతుందో ఏదో ప్రకటన వస్తుందని చెప్పి అందరం ఆశించినాం. ఇలా ప్రభుత్వ నివేదికలకు అనుగుణంగానే ఈ సంవత్సరం ఏదైతుందో ఆయిల్ కంపెనీస్ 75,000 కోట్ల లాభాలలో ఉన్నాయి. 75,000 కోట్ల లాభాలలో ఉన్నాయి. ఆయిల్ కంపెనీస్ ఏదైతుందో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరకు అనుగుణంగా ధరలు ఏదైతుందో వాటిని సరిచేయాలి. ఇట్స్ జాతీయ ఇట్స్ గవర్నమెంట్ యొక్క ప్రతిపాదన. మరి అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు ఏదైతుందో నువ్వు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు చేయడం నీ బాధ్యత కాదా? నువ్వు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు చేయకుండా సామాన్యుపై భారం వేసే విధంగా, రైతాంగంపై భారం వేసే విధంగా ఇది బడా పెట్టుబడిదారుల ప్రభుత్వం అని చెప్పని చెప్పడానికి నేను నిదర్శనం పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా నిరుపేద వర్గాల పట్ల, రైతాంగం పట్ల, రైతు కూలీల పట్ల అండగా నిలిచే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. రేపు రాబోయే ఒక పార్లమెంట్ ఎన్నికల్లో
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, అది ఇండియా కూటమి ఏ విధంగా ఒక సెక్యులర్ గవర్నమెంట్, ఒక లౌకికవాద ప్రభుత్వం, పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పంటున్నా. వీళ్ళ క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగానైతే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం జరిగిందో, వీళ్ళ పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతుందో మీరు 2014 స్థాయికి 2014లో ఏ ధరలైతే ఉండనో పెట్రోల్ డీల్ ఆ స్థాయికి దాన్ని ఏదైతుందో వెనక్కి తీసుకెళ్లడం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పంటారు. అట్లా రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ ప్రక్రియ మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతుందో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పని పేర్కొనడం జరిగింది. రేపు జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఏదైతుందో వారు పేర్కొనడం జరిగిందని చెప్పంటున్నారు. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారో జాతీయ స్థాయిలో కూడా అప్పులు వీళ్ళు నెట్టబడ్డ రైతాంగానికి మరి రుణ విముక్తి చేయాలనే భావనతోని వీళ్ళ గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో ఏ విధంగా మీరు బడా పెట్టుబడిదారులకు బ్యాడ్ టెప్స్ తొలగించే విధంగా రైతు కల్పించిందో సామాన్య రైతాంగానికి ఏదైతుందో వారికి అవకాశం కల్పించారు. రాబోయేట ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం చెప్పంటున్నారు, రైతాంగ సంక్షేమ ప్రభుత్వం, రైతు కూలి సంక్షేమ ప్రభుత్వం అని చెప్పంటున్నారు. ఆ విధంగా ప్రభుత్వం సెక్యులర్ గవర్నమెంట్ రాబోతుంది. ఆ విశ్వాసం మాకు ఏ విధంగా తెలంగాణలో ప్రజలు మార్పు కోరారు, ఒక నియంత్రిత పాలనకి ఏదైతుందో మార్పు కోరారు. అదే జాతీయ స్థాయిలో కూడా ఏదైతుందో ప్రజల మార్పు కోరుతున్నారు. 2 పర్యాయాల అవకాశం ఇచ్చిన మోడీ గారికి, అంతకుముందు యూపీఏకి 2 పర్యాయాల అవకాశం ఇచ్చిండ్రు. వీళ్ళ మోడీ గారి ప్రభుత్వం ఏదైతుందో గత యూపీఏ ప్రభుత్వంతో మనం పోల్చి చూసినట్టయితే వాళ్ళు ఎక్సెప్ట్ నినాదం తప్ప కార్యాచరణలో ఏదైనటువంటి ఒక అభివృద్ధి సంక్షేమాలు లేవు అనేటువంటి భావనతో మార్చబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని చెప్పని పేర్కొంటారు. థ్యాంక్ యూ.